క్లారిటీగా వస్తుందా వీడియో? మన రాలే ఉంటాం కదా. మాట్లాడమ్మా. నా పేరు కమల. ఇది మన ఇంటి పల్లెరుచులు. దీంట్లో పని చేస్తాను. శాలరీలన్నీ తీసి ఇక్కడికి వెళ్ళిపోయినాడు. వేరే వాళ్ళ బంధువులు ఇంట్లలో ఉన్నారు అంటున్నారు. మేము వన్ పోలీస్ స్టేషన్ పోయింటే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము మళ్ళీ లేబర్ ఆఫీస్కి పోయింటే వాళ్ళు ఇవ్వలేదు. కలెక్టర్ దగ్గర పోయింటే వాళ్ళు లేదు. ఎస్పీ ఆఫీస్కి పోయినాము, డిఐజీ దగ్గర పోయినాం. ఎవరు రెస్పాన్స్ కాలేదు. మాకు న్యాయం జరగల. 50 మంది ఉన్నాం. మేము 5 రూపాయల వడ్డీ తీసుకొచ్చి కట్టినాం. డబ్బులు పొదుపుల్లో కట్టినాం. మేమేం బయట కాదు. మాకు స్కూల్ జీతాలన్నీ నిలబెట్టినాడు. అందరివి, ఆడవాళ్ళ మగవాళ్ళు అందరివి. 2 నెలల నుంచి 3వ నెల నుంచి 4వ నెల వరకు నిలబెట్టేసినాడు. ప్రతి ఒక్కరివి నిలబెట్టినాడు. ఇప్పుడు కనపడలేదు. ఇంటి దగ్గర పోతే న్యూసెన్స్ కేసు పెట్టి పిల్లలను స్టేషన్ పట్టిస్తామంటున్నారు వాళ్ళ బంధువులు. మాకు న్యాయం జరగాలి. డబ్బులు ఇప్పించండి. మాకు ఎవరైనా అంతే. మాకెవరు లేరు. మాకు ప్రభుత్వం చేస్తారే న్యాయం చేయండి. మా దగ్గర లేవు. వాటికి పోయింటే ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళు ఫస్ట్ ఏమ్మా అని న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ మెడికల్ ఎక్కితేనే వాళ్ళకల్లా మాట్లాడేసినారు వాళ్ళు. మేము మా పిల్లలనే జైలు పట్టిస్తాము, జీప్ వస్తుంది పోండి అని బెదిరిస్తున్నారు వాళ్ళు. మాకు ఇది ఒకసారి న్యాయం జరగలేదు. నేను ఇక్కడే ఫస్ట్ నుంచి క్లీన్ చేసినప్పుడు పని చేస్తాను. ఇక్కడే చేస్తాను. అయినా నాకు నెల ఇస్తాను కానీ ఈ నెల మాత్రం కోరికైతే 3 నెలలు నాకు లేదు. 4 నెలలు రావచ్చు. అయినా మేము పని చేస్తున్నాం, ఇస్తారని నమ్మకం. ఇప్పుడైతే అంతలెక్క తిరుగుతున్నా కానీ మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మాకు ఏమీ పట్టించుకోలేదు. మేము తిరుగుతున్నాం. ఉంటున్నాయి మేము తెచ్చుకొని తినేవాళ్ళం. మా దగ్గర ఆట నుంచి వస్తాయి డబ్బులు. మేము వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళకి నోట్లు ముగిస్తున్నారు. మా దగ్గర ఏం లేదు. తెచ్చుకోవాలా, మేము తినాలా. ఈరోజు జరగాల. అన్ని ఆఫీసులు మాకెవరు డబ్బులు మాకు ఇవ్వలేదు. ఎవరు రాలేదు. కానీ ముందుకు కానీ చేస్తాం పొమ్మంటున్నారు. ఎవరు రాలేదు. తెచ్చుకోవాలా, మేము తినాలా. మాకు న్యాయం చేయండి సార్. మీరు స్టేషన్కి వెళ్ళారమ్మా? కంప్లైంట్ వెళ్ళినాం సార్. మేము స్టేషన్కి వెళ్ళినాం. కలెక్టర్ దగ్గర ఇక్కడ మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. మా దగ్గర లేవు. మాకు తెచ్చుకుని తినేకే లేవు. మేము బాడిగలు ఉన్నాము. బాడిగలు కట్టుకొని చచ్చిపోతున్నాము. ఇప్పుడు మాకైతే ఫస్ట్ వీక్లో మాకు న్యాయం చేయాలి. నా కూతురు కానిపోయినా కానీ 15 రోజులు పాప ఇచ్చిపోతుంది. 1.5 2 నెలలు నిలబెట్టేసినాడు. నానంటున్నా కానీ వచ్చేసిన సార్. నాకు జరగక మీరైనా న్యాయం చేయాలి. అందరికీ నమస్కారం. ముందుగా ఏమంటే మన ఇంటి పల్లెటూరు రుచులు మా నాన్న బాబా పని చేస్తారు. వాళ్ళు మార్నింగ్ 4కి వస్తారు అక్కడ ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ మధ్యాహ్నం 2 వరకు చేస్తారు. వాళ్ళు తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అలాగా డిసెంబర్ 25వ తారీఖు నుంచి ఇప్పుడు మే 30th వరకు వాళ్ళు జీతాలు ఆపేస్తారన్న. అన్ని నెలల జీతాలు రావాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని వర్కర్స్కి మేము తిరగని చోటు లేదు. ఒక లేబర్ ఆఫీస్ తిరిగినాము, తర్వాత కలెక్టర్ దగ్గర పోయినాము, ఒక డిఐజీ గారి దగ్గర పోయినాము, అందరి దగ్గరికి పోయినాం. మాకు న్యాయం అనేది లేదు. ఎవరు చూసినా మన న్యాయం చేశారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ ఇంట్లో ఉన్నాడని చెప్పి పోయింటే ఒక లేడీ పోయి చూసొస్తాము. వాళ్ళని ఏమన్నాము. మాకు ఈ
రూపాయలు 10 రూపాయలు ఉంది తీసుకోండి అనేది ఎట్లా అడుగుదాం అనుకునే స్టేజ్లో లేడీని పంపిలే. పోలీసులు ఏమన్నారు, ఫోటోలో ఫోన్ చేస్తే అప్పుడు 100 కాల్కి వాళ్ళు మెట్కన్లు ఎక్కేంత వరకు మా కళ్ళు ఉన్నారన్న. మెట్కన్లు ఎక్కిన తర్వాత వాళ్ళ కళ్ళు మారిపోయినారు. అది ఏమో అర్థం కావడంలే. మా బాయ్స్ మీద లాఠీ చార్జ్ చేస్తాము, జీప్ ఎక్కిస్తాము, జైలుకి వేస్తాం. ఏంటి అన్న, ఎంతమందిని వేస్తారు మీరు ఎంతమందినైనా వేస్తారు. 50 మందిని వేస్తారా? మీ దగ్గర ఉందా? మీరు పెట్టుకోండి, అన్నం పెట్టండి. మా 50 మంది జైల్లోనే కూర్చుంటాం, అన్నం పెట్టండి, అంతే కదన్నా. అందరూ సార్ ఎంతమంది ఉంటే అందరి మందికి అన్యాయం చేసేస్తారు చెప్పండి. అసలు మా కడుపులు కొట్టడమా? మాకు ఒక పూట తినే వాటర్ మాకన్నా ఎక్కడోలే. బీహార్ వాళ్ళకి 6.5 లక్షలు ఇవ్వాలి డబ్బులు. 6.5 లక్ష, ₹1 ₹2 కాదు. ఒక వాటర్ బాటిల్, వాళ్ళకి వాటర్ బాటిల్ లేదు, కరెంట్ లేక ఈడ పడుకుంటారు బయట. వాళ్ళు ఇక్కడ మన ఇంటి పల్లెటూరు రుచులు కాడే బయట పడుకుంటారు, ఉంటే సాప వేసుకొని పడుకుంటారు. అసలు వాళ్ళకి దోమలేమి, ఈగలేమి, వాళ్ళకి స్నానాలు ఏమి అవన్నీ చేసుకుంటా అని చెప్పి ఇట్లా అన్యాయం చేసి నట్టిన రోడ్లో ముంచిపోయినానన్న. ఈ ఓనర్కి అయితే మాకు న్యాయం చేయాలా, ఈ మీడియా మిత్రులు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని ఆశిస్తున్నామన్నా. అందరికీ ఓనర్ పేరు ఏం పేరు? సతీష్ కుమార్, శ్రీలక్ష్మి, ఇద్దరు. భార్య అకౌంట్లో కొన్ని కోట్లు ఉన్నాయన్న. భార్య అకౌంట్లో ఒక సంతకం పెడితే అయిపోతుంది. అవి మా దగ్గర ఉన్నాయి. నేను సాక్ష్యాధారాలు ఇప్పటికి 10 రోజుల పైన 20 రోజులు నుంచి తిరుగుతున్నాం సార్. ఇక్కడ లేదన్నా. కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ మావన్నీ మాకు ఎంతమంది జీతాలు ఇవ్వాలా, ఎంతమందికి చూడండి, మీరే చూడండి పేర్లన్నీ, మీరు చూడండి అమౌంట్ చూపి అది అమౌంట్ చూడండి అన్న ఒకసారి, మీరే చూడండి. అది చూడండి, ఎన్ని పేపర్లు ఉన్నాయి చూడండి. ఇంతమందికి డబ్బులు ఇవ్వాలన్న వరకు ఓన్లీ లేబర్ వాళ్ళకి 20 లక్షలు ఇలా ముందుగా మార్చి నాకు 1,10,000 ఇవ్వాలి. సమానంగా పనిచేస్తే కనీసం 2 నుండి ఇక్కడే చేస్తాను. ఫస్ట్ అన్నయ్య గంట ముందర చేస్తాను. ఆడ ఓట్లని ఆగినాక ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసి ఇంటికి వచ్చినాక 3 నెలల పొద్దు నుండి నేను అడుగుతూనే ఉన్నాను. లాస్ట్ చివరికి మా అమ్మాయిని మన కలిపాయ 1,30,000 అంటే 20,000 ఇచ్చినారు. ఇంకా 1,10,000 ఇవ్వాలి. ఇక్కడ పని చేసే వాళ్ళకి 2-3 నెలల జీతాలు ఇవ్వాలి. ఆడవాళ్ళకి సామాన్తో మీరు రాత్రి పని చేసి వీళ్ళకి లేబర్ వాళ్ళకే 20 లక్షల వరకు వీళ్ళ మొత్తం లెక్కేస్తే బయట చూస్తే 3 కోట్లు అప్పు చేసినారంటారు. ఆ 3 కోట్లు అప్పు చేసినారు కనీసం లేబర్ వాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా, న్యాయం చేయాలి కదా. మాకు మొత్తం ఫోన్ చేసినా లేదు, లేబర్ ఆఫీస్ పోయినా లేదు, కలెక్టర్ ఆఫీస్ పోయినా కానీ ఆయన డిఎస్పీ కనుక్కుంటాడు. ఇంకా ఎన్నిసార్లు తిరగాల మేము? మాకంటూ ఎవరు సపోర్ట్ లేరండి. చంద్రబాబు నాయుడు తరపునైనా మాకు న్యాయం చేయాలి.